ఒకరోజు ఒకతను ఒక వార్త విన్నాడు. ఏ వార్త విన్నారు అంటే, తన ప్రియమైన కుమారుడు బ్రతికి ఉన్నాడు అనే సంగతిని విన్నాడు. దానికి ముందు జరిగిన సంభవం ఏంటి అంటే, ఎంతగానో అమితంగా ప్రేమించాడండి కుమారుణ్ణి, ఎంతగానో గారాభంగా పెంచాడు కుమారుణ్ణి. ఆ కుమారుడు కనుల ముందు మరుగైపోయాడు, కంటికి కనబడక కానరాని లోకానికి వెళ్ళిపోయాడని భ్రమలో బ్రతికాడు. ఆ వార్త అతను విన్నాడు. లేదండి, మీ కుమారుడు చనిపోలేదు, మీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, మీ కుమారుడు సజీవుల మధ్యలో నిలిచి ఉన్నారు అనే వార్తను విన్నాడు. ఆ వార్త వినిన తరువాత ఇతని హృదయములో ఇంత ఆనందం కాదండి, ఇంత సంతోషం కాదు. ఇతని మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నా కుమారుణ్ణి నేను ఎప్పుడు చూడాలి, మనం ఎప్పుడు బయలుదేరి వెళ్ళబోతున్నాం, మనం త్వరగా సిద్ధపడి మనం త్వరగా సమకూర్చుకొని మనము బయలుదేరుట మంచిది అని ఇల్లంతటిని సిద్ధము చేసి ఇక ప్రయాణమును కొనసాగిస్తున్నాడు. ఇక సంతోషకరంగానే వెళుతున్నాడు, ఆనందకరంగానే అడుగులు వేశాడు. కొంచెం దూరం వెళ్ళేలోపు ఒక ఆలోచన కలిగింది. ఎవరికి? మన పితరుడైన యాకోబునకు ఒక ఆలోచన కలిగింది. ఉన్న పాటున ప్రయాణమును ఆపేశాడండి. నిలిచిపోయారు. ఈ ప్రక్కన ఉన్నవారందరూ అడుగుతున్నారు, ఏంటండి ఎంతో తొందర పెట్టి మేము సిద్ధము కాకపోయినా మమ్మల్ని సిద్ధం చేసి ప్రయాణమును కొనసాగిస్తున్నావు కదా, మరి వెళ్ళవలసిన నీవు ఎందుకు ఆగిపోయావు, గమ్యం చేరవలసిన నీవు ఎందుకు నిలిచిపోయావు అని ఒక పక్క కుమారులు వచ్చి అడిగారు, మరొక పక్క భార్యలు వచ్చి అడిగారు, మరొక పక్క పిల్లలు మనవరాళ్ళు వచ్చి అడిగారు, ఏంటి తాతయ్యో ఎందుకు ఆగిపోయావు, ఎందుకు నిలిచిపోయావు, మనము బయలుదేరుతున్న ఈ ప్రయాణమును ఎందుకు ఆపావు అంటే, భార్యలతో, పిల్లలతో, కుమారులతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, నేను ఆగిపోయేదానికి ఒక కారణం ఉంది. నేను ఈ ప్రయాణమును ఎందుకు ఆపాను అంటే, నేను వెళ్ళేదానికి ముందు నేను నా దేవుని యొద్దకు వెళ్ళి ఆలోచన అడగల, నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను వెళ్ళటం మంచిదా కాదా అనే ఒక నిర్ణయం నేను తీసుకోవాలా. ఏదో నా కడుపు కోతను బట్టి, నా కంటికి కనబడిన నా కుమారుడు ఉన్నాడన్న సంగతిని విని ఏదో నా కుమారుడిని చూడాలని ఆశతో అడుగులు వేశాను, కానీ నిర్ణయము తీసుకోకుండా ప్రయాణం అయ్యాను, కానీ ఈ ప్రయాణము సరైనది కాదు అని వారితో చెప్పి వారిని అందరినీ ప్రక్కన పెట్టి తిన్నగా వెళ్ళాడు. మనం అడిగామనుకో, యాకోబు గారు ఎందుకు నీ ప్రయాణ పద్ధతిని ఆపి నీవు దేవుని దగ్గరికి ఎందుకు వెళుతున్నావు అని అడిగామనుకో, యాకోబు ఈ విధంగా మనతో చెబుతాడండి. ఏమంటాడంటే, ఏమండి మా తాత ఉన్నాడే, ఎవరైనా మాట్లాడండి, మా తాత ఉన్నాడే అబ్రహాం గారు, నిర్ణయము తీసుకోకుండా వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఏమన్నా ఆనందకరంగా వచ్చాడంటే నెమ్మది లేకుండా వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఒక్కడిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఏంటి? వెళ్ళేటప్పుడు ఒక్కడిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు మాట్లాడండి ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడు. గనుక మా తాత జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. ఇటు మా అవ్వకు చెప్పుకోలేక
మా చిన్నవ్వకు చెప్పలేక, మా పెద్దవ్వకు చెప్పుకోలేక. ఎవరు? ఏంటి నవ్వుతున్నా? ఎక్కడ కనెక్ట్ అవుతున్నట్టుంది. యాకోబు ఇట్లాగే మాట్లాడుతాడండి. ఏం లేదండి, మా అవ్వకు పెద్దవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏదో చూసి చూడనట్టుగా పోకపోయావంటే పెద్దవ్వ ఊరుకోదు, కట్టుకున్నది నన్నా దాన్నా అంటది. సరే చిన్నవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏదో జరిగిపోయింది, నువ్వన్నా కొంచెం అణిగమణిగి ఉండమంటే ఆయమ్మ అణిగమణిగి ఉండదు. ఇద్దరి మధ్యలో ఏమైపోయాడు? ఎరక్కపోయాడు. ఇద్దరి మధ్యలో ఏమైపోయాడు? పట్టబడ్డాడు. ఇక బయటికి రాలేక నెమ్మదిని కోల్పోయాడు. మా నాన్న మాత్రం తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునిని అడిగాడు, అయ్యా ఈ గెరారులో విపరీతమైన కరువు ఉంది, ఈ కరువు దినాలు పోయేంత వరకు నేను ఐగుప్తు దేశంలోనికి వెళుతాను అని మా నాన్న అడిగాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నైనా ఇస్సాకా, నీవు ఐగుప్తునకు వెళ్ళక నీవు గెరారులో ఉండు, ఈ గెరారు అనే ఈ ప్రాంతంలో నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. మా నాన్న ఏం చేశాడు? ఏంటి? మా నాన్న ఏం చేశాడు? వెళ్ళాడా? వెళ్ళలా. దేవుని ఆలోచన తీసుకొని నిలిచిపోయినందువలనే మా నాన్న జీవితం ఎలా సాగిపోయింది? ఏంటండి ఎలా సాగిపోయింది? ఇరుక్కొని పోలా, పట్టబడలా, నెమ్మది లేకుండా బ్రతకలేదు. మా నాన్న జీవితం ఏ విధంగా సాగిపోయిందంటే నిమ్మలముగా, నెమ్మదిగా. ఎందుకంటే దేవుని ఆలోచన ప్రకారం అడుగులు వేసినందువలన మా నాన్న బ్రతుకుల్లో ఆశీర్వాదానికి నాంది పలికాడు. అందుకని నా బ్రతుకు మా తాత వల్లే కాకుండా, యాకోబు నడితే ఇట్ట అంటాడు ఆయన, నా బ్రతుకు మా తాత వలె ఊగిసలాడకుండా, నా బ్రతుకు మా నాన్న వలె ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా నేను నా దేవుని యొద్దకు వెళ్ళి ఆలోచన తీసుకోవాలి, నేను నా దేవుణ్ణి అడగాలి అని యాకోబు ప్రయాణ పద్ధతిని ఆపి తిన్నగా ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. బాబు, నేను ఎప్పటి నుండో నా కుమారుడు లేడు అని కన్నీరు కారుస్తూ వచ్చాను. ఎప్పుడు నా కుమారుని నేను కలుసుకోవాలా, ఎప్పుడు ఈ ప్రాణము నన్ను విడిచిపెట్టి పోతుందా అనే ఆలోచన ప్రకారం అడుగులు వేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఆలోచన లేదయ్యా. ఎందుకంటే నా ప్రియమైన కుమారుడు బ్రతికి ఉన్నాడన్న సంగతిని నేను విన్నా గనుక నా ప్రియమైన కుమారుని చూచేదానికి బయలుదేరా. నిన్ను అడగకుండా బయలుదేరానయ్యా. ఇప్పుడు జ్ఞానోదయం కలిగి ఇప్పుడు నీ పాదాలు పట్టుకొని నిన్ను అడుగుతున్నాను, వెళ్ళమంటావా వద్దంటావా అన్నాడు. ఎవరు? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటండి, ఎప్పుడైనా మనం ఇలా దేవుణ్ణి అడిగామా? ఏం మాట్లాడేంటండి? అది కుటుంబ జీవితమే కావచ్చు, పిల్లల జీవితమే కావచ్చు, నీ బ్రతుకు తెరువు విషయంలో కావచ్చు. ఏ ఒక్కరోజైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇది చేస్తే నాకు క్షేమమా అని అడిగిన రోజులు ఒక్కటన్నా ఉన్నాయండి? ఏదో మనసుని ఆలోచన తీసుకుంటున్నాం, మనసుని ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నాం. అడుగులు వేసినందువల్ల ఎంత మట్టుకంటే కొంత మట్టుకే, అది సదాకాలం నిలబడట్లేదు. సదాకాలం నిలబడకపోగా మధ్యలో పతనావస్థలోనికి వెళుతుంది. కారణం ఏంటి? నీవు దేవుణ్ణి అడగక, నీవు దేవుని ఆలోచన తీసుకొనక మధ్యలో జీవితం చల్లా చెదురైపోతుంది. వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని అడగక. ఇప్పుడు యాకోబు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో ఒక నిబంధన లేక దేవునితో ఓ చిన్న విన్నపం చేసుకుంటుంటే ఇప్పుడు దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. ఎవరితో? యాకోబుతో అనేదానికంటే ఏంటి? యాకోబుతో అనేదానికంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆలోచన తీసుకుంటున్న వ్యక్తితో ఇప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన చెబుతున్నాడండి. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. ఆదికాండం 46వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి.
అప్పుడు దేవుడు యాకోబు, ఓ యాకోబు అని దేవుడు పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను ఐగుప్తునకు నీతో కూడా నేను రాబోతూ ఉన్నాను. దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడండి. ఇక తలెత్తున్న చూడండి, నేను చెప్తాను. దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నా ప్రియమైన కుమారుడు ఐగుప్తులో ఉన్నాడు గనుక నేను నా కుమారుని కలుసుకునేదానికి బయలుదేరి వెళుతున్నాను. నా కుమారుని నేను చూచేదానికి ఐగుప్తునకు వెళ్ళాలా వద్దా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటేనండి, దేవుడు యాకోబుతో చెప్తాడు, యాకోబు, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు. ఏ ఐగుప్తునకు నువ్వు వెళ్ళాలని ఆలోచిస్తున్నావో ఆ ఐగుప్తు దేశములో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. చేయటమే కాదు, ఇదిగో ఇప్పుడు బయలుదేరి వెళుతున్నావు కదా, ఆ ఐగుప్తు దేశములోనికి నిన్ను ఒక్కడినే నిన్ను పంపను. నీవు ఒక్కడివే ఆ దేశానికి వెళ్ళవు. ఎలా వెళ్ళబోతున్నావంటే నీతో కూడా. ఎవరితో కూడా? యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబు, నీతో కూడా ఈ కనాను దేశములో నుండి ఐగుప్తు దేశములోనికి నీతో కూడా నేను రాబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశంలో నీతో కూడా ఉండబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశంలో నీతో ఉండి నేను గొప్ప జనముగా నేను చేయబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశంలో నీవు విస్తరించబడినట్లుగాను, ఐగుప్తు దేశంలో నువ్వు ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగాను నేను నీతో కూడా వచ్చి అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అతనితో ఒక వాగ్దానం చేశాడండి. ఈ 2వ మాసంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, గడిచిన దినాలు, గడిచిన రోజులు నీవు దేవుని యొద్దకు వెళ్ళి ఒకవేళ నీ కుటుంబ నిమిత్తము కానివ్వండి, నీ భవిష్యత్ నిమిత్తము కానివ్వండి, నీ పిల్లల జీవితం నిమిత్తము కానివ్వండి, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునిని అడగలేదు గనుకనే గడిచిన మాసమంతా ఒడిదుడుకులు నువ్వు చూస్తూ వస్తున్నావు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నిర్ణయము తీసుకోకపోయినందువలనే వేదన పడుతూ వచ్చావు. ఎందుకంటే దేవుడు నీతో లేడు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకుంటే దేవుడు నీతో ఉండేవాడు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుడిని అడిగితే దేవుడు నీతో అడుగులు వేసేవాడు. నువ్వు ఆలోచన తీసుకోకుండా నీ సొంత నిర్ణయాలు, నీవు దేవుణ్ణి అడగకుండా నీ స్వచిత్తం, ఏ చిత్తం ఏంటండి, నీ స్వచిత్తం నీవు నెరవేర్చుకుంటున్నందువలనే ఏమండి, ఎక్కడ ఏసావురా సామె అంటే అక్కడే ఒక బ్రతుకులో ఒక మార్పు అనేది లేదు. కారణం ఏంటి? దేవుడు నీతో రాలేదు, దేవుడు నీతో ఉండలేదు, దేవుడు నీతో నడవలేదు గనుకనే మన బ్రతుకు అతుక్కుగానే మారిపోయిందండి. అందుకే ఈ 2వ మాసం ఈ 4వ తేదీ ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని వాగ్దానం ఏంటి అంటే, ఈరోజు నీ మనసు వికసించబడినదై నీవు చేసిన తప్పిదము ఏంటో తెలుసుకొని ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని యాకోబు తన ప్రయాణమును ఆపుకొని దేవునిని అడిగినట్లుగా ఈ ఆరాధనలో చేరి నీవు ప్రభువుని అడగగలిగితే, అయ్యా నా కుటుంబం ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచన చెప్పు, నా కుటుంబం ఎలా నడవాలో ఒక్కసారి నీ ఉద్దేశాన్ని వ్యక్తపరచు, నా పిల్లల జీవితం ఏ విధంగా కట్టబడాలో, నా వ్యక్తిగత జీవితం ఏ విధంగా నేను నడిపించుకోవాలో ఒక్కసారి నీ ఆలోచన చెప్పు. నీ ఆలోచన కోసమే నేను నీ పాదాలు పట్టుకొని నేను కన్నీరు కారుస్తున్నానయ్యా.
ఒక్కసారి నీవు నా వైపు చూడవా అని దేవుని ఆరాధనలో నీవు అడగగలిగితేనండి, ఆ రోజు యాకోబు దేవుణ్ణి అడిగాడా? మాట్లాడండి. యాకోబు దేవుణ్ణి అడిగాడా? దేవుడు యాకోబుతో ఏం చెప్పాడు? నువ్వు కంగారు పడగాకురా, నేను నీతో పాటు వస్తానని యాకోబుతో వెళ్ళి యాకోబును ఆశీర్వదించలా? ఈ 2వ మాసంలో నేను కూడా మీతో చెప్తున్నాను, ఈరోజు నీవు అడగండి. ఈ ఆరాధన ముగించుకొని నువ్వు వెళుతూ ఉండగానే నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో కూడా రాబోతూ ఉన్నాడు, నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు, నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోటు నిలబడినా నా ప్రభు నీతో కూడా రాబోతూ ఉన్నారు, నీతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో కూడా వచ్చుటకు సిద్ధపడిన వాడై నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. నా ప్రభు ఈ దినము నుండి మీతో కూడా వచ్చునుగాక. ఆయన మనతో వస్తే మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, ఇక్కట్లు, శ్రమలు మనం చూడకుండా సంతోషకరంగా బ్రతకగలుగుతామండి. మరి ఆయన మనతో రావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకొని యాకోబు అడిగినట్లుగా నువ్వు దేవుణ్ణి అడగాలి. అందుకే గడిచిన మాసమంతా నీ పట్ల, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన రాలేదు గనుకనే ఎంతో నష్టం చూచావు. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజులు యేసుక్రీస్తు కూడా పగలంతా సువార్త నిమిత్తం తండ్రి రాజ్యమును గూర్చి బోధించి, ప్రార్థనలు చేసి, అద్భుతాలు కనపరిచి, తిన్నగా రాత్రి అయ్యేలోపు ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పాదాలు పట్టుకొని యేసుక్రీస్తు రాత్రంతా ఏం చేసేవాడు? ఏంటండి మాట్లాడండి. ఏం చేసేవాడు? ఆయనకున్న ఆనవాయితీ, ఆయనకున్న అలవాటు అది. అట్లాగే ఒకరోజు శిష్యులను పిలిచి, బాబు నేను ఈ రాత్రి నా తండ్రిని అడిగి రేపు జరగబోతున్న పరిచర్య నిమిత్తం నా తండ్రికి చెప్పి, రేపటి రోజు జరగబోతున్న అద్భుతాల గూర్చి నా తండ్రిని అడిగి నేను తెలుసుకొని నేను బయలుదేరి వస్తాను, మీరు ప్రయాణమై వెళ్ళండి అన్నాడు. ఎవరితో? అబ్బో, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, వీరు చెప్పాలా, అయ్యా నీవు మాతో లేకుండా మేము వెళితే ఇబ్బందులు ఎదుర్కొంటాం, నీవు మాతో ఉండకుండా మేము సాహసించి నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళామనుకో, మేము విపత్తులో పడిపోతాం, గనుక మేము వెళ్ళం, మేము కూడా నీతో పాటు ప్రార్థనలో ఉండి నీతో పాటు మేము కూడా కలిసి వస్తాం అని అంటే బాగుండు అన్నారా? ఏంటండి వీళ్ళకు ప్రార్థన అంటే ఎక్కడ కూర్చున్నట్టు ఉంటుంది? ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. కానీ ఎవరాలు చేయమంటే పేతురన్న, యాకోబన్న, మార్కన్న, లూకన్న, ఆంధ్రయ్యన్న, ఆయన్న, ఈ అన్న అందరు కూర్చొని ఎంత ముచ్చట్లాడుతారో గంటల తరబడి. ఒరే బాబా, ఒక అరగంట ప్రార్థన చేద్దామంటే స్తోత్రం. ఎవరు? మీరు కాదులే, యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులు. వాస్తవానికి శిష్యులు చెప్పాలా మాట? ఈ పరిచర్యలో నీతో పాటు మేము అడుగులు వేస్తున్నాం కదా, ఈ పరిచర్యలు నీతో పాటు కొనసాగించబడుతున్నాం కదా, నీతో పాటు కూడా మేము ఏకీభవించి మేము కూడా తండ్రి పాదాలు పట్టుకొని మొరపెడుతాం అనవలసిన శిష్యుడు అనలేదండి అన్నమాట. అనకుండా అట్లాగే బాబు నువ్వు చెప్పిన తర్వాత మేమెందుకు ఆగుతామయ్యా, వెళ్తాం అని తిన్నగా అండి ప్రయాణమై వాడెక్కి కూర్చున్నారు. ఎవరు? ఓడ ఎక్కి కూర్చున్నారండి. ఓడెక్కి కూర్చొని మాకు తెలియని సముద్రమా, మాకు తెలియని నావా, మాకు తెలియని తెడ్డా, మాకు తెలియని ప్రయాణాల, ఎన్నిసార్లు ప్రయాణము చేయలేదు ఈ సముద్రంలో అన్నట్లుగా అండి నావ ఎక్కడ బ్రహ్మాండంగా సాగి వెళుతున్నారు. పగలంతా అలసిపోయాము, ఇప్పుడు సముద్రంలో ప్రయాణం అయిపోతున్నాము, చక్కగా పాట పాడుకుంటూ వెళుతున్నారండి. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, నావ అద్దరికి వెళ్ళిందా? నావ గమ్యానికి వెళ్ళిందా? వెళ్ళలేదండి. నావ మధ్యలో నిలిచిపోయింది. నావ మధ్యలో నిలిచిపోయిన తర్వాత వీరి ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నారండి.
ఒకరి ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఇక మరొక దినమును మనము చూడలేం. ఈ సముద్రము ఈ సుడిగాలిలో చేత, ఈ సముద్రములో గాలులు వీచుతూ ఉండగా, ఈ సముద్రములో అలలు కలుగుతూ ఉండగా వీటిల్లో నుంచి మనము తప్పించబడలేం. ఇక మన ప్రాణము విడవవలసి వచ్చింది అని ఎన్ని ప్రయత్నాలు చేశారండి వాళ్ళు. లంగర్లు వేశారు, ఆ నావకున్న తెర చాపలన్నీ విప్పారు. ఎంత ఆ పడవను ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారంటే అంతా ఇంత కాదండి. ఆఖరికి నావలో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. ఎన్ని చేసినా సముద్రం నిమ్మలంగా ఉంటుందా? మీ అంతు చూస్తానన్నది. ఆ శబ్దానికే, ఆ గాలికే గుండె అరడుగు. ఒరే బాబా, బ్రతుకుతే బాగుంటుందిలే అనుకున్నారు. బ్రతికి మేము బయటపడితే చాలు అనుకున్నారు. కానీ బ్రతికి బయటపడడానికి వీలు లేదు. ఆ నడి సముద్రంలో వాటితో కొట్టబడుతూ ఉన్నారండి. యేసుక్రీస్తు కూడా తండ్రితో మాటలు, ప్రార్థనను ఆపి, ఇప్పుడు ఆయన కూడా వీరు వెళ్ళవలసిన ఆ ఊరికి ఈయన కూడా వెళ్ళాలి కదా. అందుకని ఆయన తెల్లవారుజామున ప్రార్థన ఆపి తిన్నగా వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి? ఏంటి? సముద్రం నడుచుకుంటూ ఆ పక్కకి వెళ్తూ ఉన్నాడండి. వెళుతూ ఉంటే యేసుక్రీస్తు కూడా వాళ్ళని చూసి అక్కడ నిలిచిపోయాడు. చూద్దాం, ఇప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకోకపోతారా? నాకు వచ్చిన ఒక డౌట్, ఆ వాక్యం చదువుతుంటే నాకు భలే డౌట్ వచ్చిందండి. అంతటి పరిస్థితుల్లో దేవుణ్ణి తలంచారండి వాళ్ళు. ఏంటి? అంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కదా. ఆ పరిస్థితులు, అయ్యా నీవే కదా మా ఆశ్రయం, మేము అన్నిటిని విడిచాం, అన్నిటికి దూరం అయిపోయాం, నిన్ను ఆశ్రయించి నీ మాట ప్రకారం ఈ సముద్రంలో ప్రయాణమును కొనసాగిస్తున్నాం కదా, ఎందుకు మాకు ఈ అలజడి? ఒక్కసారి ప్రత్యక్షం కాకపోయావా అని ఏ ఒక్కరైనా మొరపెట్టారండి? అన్నీ ఉన్నప్పుడేమో ప్రభువా కడుపు నింపావు, ఏమీ లేనప్పుడేమో కడుపు కోత, అసలు ఈయనను వెంబడించకపోయింటే బాగుండు, ఈయనతో అడుగులు వేయకపోయింటే బాగుండు అని నిస్సాయ స్థితిలో గొప్పగా కోల్చబడి అక్కడ చేరారు. యేసుతో నడిచిన వారు, యేసు పంచి పెడితే రొట్టె ముక్కలు పేకల దాకా తిని దాచుకొని తెచ్చుకొని తిన్నవారు, యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడితే వారి నోట వచ్చిన మాట ఏంటి తెలుసా? అయ్యో ఇది భూతం. యేసుక్రీస్తును వెంబడించిన వారు యేసుక్రీస్తును గుర్తుపట్టకపోయినా వాళ్ళు కలవరపడుతుంటే, వాళ్ళు అధైర్యపరచబడుతుంటే యేసుక్రీస్తు సముద్రం నిలిచి వారితో అంటున్న మాట, భయపడకుడి, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ సముద్రంలో కలుగుతున్న అలజడిని చూచి మీరు కృంగిపోవలసిన అక్కర లేదు. నేనే. యేసయ్య వారితో చెప్తున్నాడు, నేనేరా. అప్పుడైనా ఆలోచించారండి. నేననే మాట, నేనే అనే మాట ప్రపంచంలో చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏంటండి? ఎవడు కంటికి కనబడడు. నేనే అని చెప్పే దమ్ము ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తుకు మాత్రమే. ఆ మాట చెప్పగలిగిన ఏకైక దేవుడు, ఏకైక వీరుడు యేసు ఒక్కడే. ఎవరి నోట ఆ మాట మనం వినలేమండి. యేసుక్రీస్తు అధైర్యపరచబడుతున్న ప్రజల దగ్గరకు వచ్చి వారితో అంటున్నాడు, నేనే, మిమ్మల్ని సృష్టించిన నేనే, మిమ్మల్ని నడిపిస్తున్న నేను మీ యొద్దకు వచ్చాను, మీరు భయపడకూడదు, ఇక మీదట నేను మీతో కూడా ఉండబోతున్నానని యేసయ్య సముద్రము మధ్యలో నిలిచిపోకుండా, సముద్రము దాటుకొని అద్దరికి పోకుండా యేసుక్రీస్తు ఎక్కడ అడుగుపెట్టాడో తెలుసండి? శిష్యులు వెళుతున్న నావులో ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఓడ మాత్రం నిమ్మలమై సముద్రంలో నిలిచిపోయిందండి. నిమ్మలంగా ప్రశాంతకరంగా ఉంది. ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పాను అంటే, యేసుక్రీస్తు వారితో లేనంత మటుకు ఏం కలిగింది? ఆటుపోటులు. యేసుక్రీస్తు వారితో లేనంత వరకు ఏం కలిగింది? మరణ భయం. యేసుక్రీస్తు వారితో లేనంత మట్టుకు ఏం కలిగింది? కలవరం. యేసుక్రీస్తు వారితో లేనంత మట్టుకు ఏమి చూచారు? ఆందోళన. ఏ దోళన? ఆందోళన చూచి గుండె అర్రకు జారిపోయి నిలిచిపోయిన ప్రజల దగ్గరికి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో వాటన్నిటిలోంచి వారు
విడుదల పొంది నిమ్మలమ్మగా నెమ్మదిగా గమ్యం చేరారు. ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, జనవరి మాసం అంతా ఏ ఆటుపోటులు, ఏ అవంతరాలు, ఏ అడ్డంకులు ఒకవేళ నీ కుటుంబం చూచుచూ వచ్చిందో అవి చూచేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే యేసు నీ కుటుంబంలో లేడు. యేసుక్రీస్తు నీతో కూడా అడుగులు వేయలేదు. యేసుక్రీస్తు నీతో కూడా లేడు కనుకనే నీ కుటుంబం అంతా గందరగోళముగా మార్చబడి వేదనను చూస్తూ వచ్చింది. ఈ 2వ మాసంలో నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు, ఈ మాసములో మీ కుటుంబాలలో ఆ అలజడి లేకుండా, ఆ వేదన లేకుండా, ఆ బాధ లేకుండా, ఆ భయము లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో కూడా మీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. నా వల్ల అడుగు పెట్టిన దేవుడు మీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నా వల్ల అడుగు పెట్టిన దేవుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నా వల్ల అడుగు పెట్టిన దేవుడు మీతో కూడా అడుగులు వేస్తూ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అణచివేయబోతూ ఉన్నాడు. ఆటంకాలు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక మీదట ఏ ఆటంకం నీ కుటుంబం మధ్యలో లేకుండా నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా ప్రభువు నీ కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. గడిచిన మాసం వేధించినది ఏది నిన్ను వేధించకుండా, నిన్ను కృంగదీయకుండా, నిన్ను బాధ పెట్టకుండా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. వాటి మధ్యలోంచి నీకు విడుదల కలగబోతూ ఉంది. వాటి మధ్యలోంచి నా ప్రభుని తప్పించబోతూ ఉన్నాడు. ఈ 2వ మాసములో నా ప్రభు అలజడి కలుగుతున్న నీ కుటుంబంలో అడుగు పెట్టి అలజడిని అంతటిని అణచివేయబోతూ ఉన్నాడు. నిన్ను భయపెడుతున్న ప్రతి భయములో నుంచి నా దేవుడిని విడిపించి నీకు, నీ కుటుంబానికి దేవుడు ధైర్యముని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ధైర్యముతో నీవు సాగి వెళ్ళునట్లుగాను దేవుడు ఇక మీదట నీతో కూడా రాబోతూ ఉన్నారు. నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆయన నీతో కూడా వచ్చి నీ కుటుంబాన్ని వేధిస్తున్న ప్రతి వాటినన్నిటినీ అణచివేసి మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు నిమ్మలత్వం దయచేయబోతూ ఉన్నాడు. అందుకే యాకోబుతో ఈ మాట అంటాడండి, యాకోబు, ఓ యాకోబు, నీవు నన్ను అడిగావు కనుక, నీవు నా పాదాలు పట్టుకొని మొరపెట్టావు కనుక నేను నీతో మాట ఇస్తున్నానయ్యా. నీతో పాటు నేను ఐగుప్తునకు నీతో కూడా నేను వస్తాను. ఈ 2వ మాసములో మరొక వాగ్దానం మీతో చెప్తున్నాను. ఈ మాసములో నా దేవుడు మీతో కూడా రాబోతూ ఉన్నారు. మీతో కూడా వచ్చి అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఎప్పుడు ఆయన మనతో వస్తాడు. ఇక తలెత్తి నన్ను చూడు, నేను చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు వాగ్దానము చేయబడిన దేశంలోనికి ప్రయాణమై వస్తున్నారండి. ఎంత ఆనందకరంగా, ఎంత నిమ్మళముగా, ఎంత నెమ్మదితో వారి ప్రయాణం సాగుతుందంటే ఏ చింతాకంత చికాకు లేకుండా నిమ్మలమైన జీవితంతో ఆటుపోటులు కలుగుతున్న దేవుడు నేను ఉన్నాను అని వాటన్నిటి మీద జయమిస్తూ నడిపిస్తూ తీసుకొని వస్తున్నారండి. కొంచెం దూరము రాగా దేవుడు ఆగిపోమ్మన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని ఆగిపోమ్మన్నాడు. మనందరికీ తెలిసిన చరిత్రే. అవసరాన్ని బట్టి అవసరమైన మాట మీతో చెప్తున్నాను. ఆగిపోమ్మన్నాడు. ఆగిపోయారు. దేవుడు కూడా మోసేను పిలిచాడు. దేవుని దగ్గరికి మోసే వెళ్ళిపోయారు. ఈ కొండ క్రింద దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారితో వీరికి బోధించగలిగిన యాజకుడు ఉన్నాడు. ఎవరు? అహరోను. మోసే లేడు, నాయకుడైన మోసే లేడు. కానీ ఈ ప్రజల మధ్య ఉన్నది ఎవరు? యాజకుడైన అహరోను ఉన్నారు. ఈ ప్రజలందరూ వచ్చి ఎవరి దగ్గరికి? అహరోను దగ్గరికి వచ్చి అహరోనుతో ఒక మాట అన్నారు. ఏమండి పాస్టర్ గారు, మోషే ఉన్నాడో లేదో మాకు తెలియదు, సచ్చాడో బ్రతికాడో మాకు తెలియదు, వెళ్తానని వెళ్ళాడు, ఇంత మటుకు ఆసుకి కనపడట్లేదు కనుక మేమైతే ఉండలేకపోతున్నామయ్యా, మేము అడిగింది నువ్వు చేసి పెట్టు అన్నారు. అంతలో
ఈ అహరోను కూడా ఏంటి మీ సమస్య ఏంటి అని అడిగాడు. వాళ్ళ సమస్య అహరోనుతో చెప్పారు. ఇలా సమస్య అంతా ఏంటి ఇప్పుడు మేము ఆరాధించేదానికి మాకు ఒక దేవుడు కావాలి, ఒక బొమ్మ కావాలి. ఏం చేస్తావో మాకు సంబంధం లేదు, మాకు ఒక దేవతను తయారు చేయి అన్నారు. అప్పుడు యాజకుడు ఏం చెయ్యాలి? యాజక ధర్మము చేసేవాడు ఏం చెయ్యాలి? హెచ్చరించాలండి. ఎవరిని? ఇశ్రాయేలు సర్వ సమాజమును హెచ్చరించాలి. మిమ్మల్ని విడిపించింది ఎవరు? శత్రువుల దేశంలో మీరు బంధించబడి బానిసత్వం కింద మగ్గిపోతున్నప్పుడు మీకు విడుదల కలగచేసింది ఎవరు? ఏ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి అని హెచ్చరించవలసిన యాజకుడు ఏం చేశాడో తెలుసండి? వారికి అనుకూలంగా, నేనంటాను అహరోను యాజకుడేనా? మౌనమైపోయిరింటన్నా ఇలారా. అహరోను యాజకుడేనా? యాజకుడైతే అలా చెయ్యడు, యాజకుడైతే అలా ప్రవర్తించడు. ఈ యాజకుడు చేయవలసిందేంటి? ప్రజలు త్రోవ తప్పుతుంటే, సరైన త్రోవలో లేకపోతే హెచ్చరించాలి. యాజక ధర్మము చేయవలసిన వాడు యాజక ధర్మము చేయకుండా మనిషి హృదయం నొప్పించబడుతుందేమని, మనిషి ద్వారా మెప్పు పొందుకోవాలని యాజకుడు ఒక అడుగు వెనకకి వేశాడు. యాజకుడు ఒక అడుగు వెనకకు వేసినందువలన సమాజంలో ఏం పొడ చూపింది ఏంటండి? విగ్రహారాధన. దేవుడు స్తుతించబడవలసిన దేవుడు, ఆరాధించబడవలసిన దేవుడు ఇప్పుడు ఆరాధించబడట్లేదు. ఒక రాతి బొమ్మ, చేతులతో చేయబడిన ఒక శిల్పం ఇప్పుడు ఆరాధించేదానికి ఒక దేవతగా మలుచుకుని వారు ఆరాధించడం ప్రారంభించారు. ఆకాశం మొదల దేవుడు చూస్తున్నాడు. వీటన్నిటిని చూచి మోషేతో చెప్పాడు, బాబు ఆడినేమో పెడితే వాడు సంఘాన్ని విచ్చలవిడిగా చేసిపోయాడు గనుక నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో? వాడిని నమ్మి పెట్టే నేను అక్కడ, వాడికి ఈ ప్రజలను అప్పగించి వాడికి భుజస్కంధాల మీద మోపా. ఏం చేశాడు? వాళ్ళతో ఏకమైపోయాడు. నువ్వు వెళ్ళు, నా వెళ్ళు అన్నాడు. మోసే కొండ మీద నుంచి దిగి వచ్చాడు, కిందికి దిగి వస్తే అబ్బో ఆడుతూ, ఏమాట ఆడుతూ పాడుతూ తాగుతూ తింటూ, సన్నాసి మొగలరా ఈ చేయకపోతే గుట్టుకు కూర్చొని ప్రార్థించకపోయారా? ఏమండి, అందరూ గుంపు చేరారు. ఎక్కడా అందరు గుంపు చేరి మధ్యలో ఏంటిది? బిర్యానీ కొండ పెట్టి, మధ్యలో బిర్యానీ కొండ పెట్టి ఇక తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు. సరే తిన్నవాడు తాగి మౌనంగా ఉన్నాడంటే విచ్చలవిడి, క్రమము తప్పి అక్రమంగా ప్రవర్తిస్తున్న ఎక్కడ? సమాజంలో. ఎక్కడ? సంఘములో ప్రవర్తించే ప్రవర్తన అది, సంఘములో నడిపించవలసిన పద్ధతులు అవి కాదు కదా. మరి ఎందుకు? మెప్పు పొందుకునే దానికి ఎవరు? యాజకుడు మెప్పు పొందుకునే దానికి ఎంతటికి సాహసించాడో చూడండి. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు పాడైపోయినా పర్వాలేదు, వారి ద్వారా నాకు ఘనత కలగాలి, వారి ద్వారా నాకు మెప్పు కలగాలి, వారి ద్వారా నేను మంచివాడని అని అనిపించుకోవాలని సాహసించాడండి. నేను అనే మాట, నాకు ఒక బాధాకరమైన మాట ఏంటంటే, సాహసించిన వాడి వలన ఇంచుమించుగా 3000 మంది చచ్చారండి అక్కడ. ఆ రక్త అపరాధం ఎవడి మీద ఉంటుంది? యాజకుడి మీద కాదా? ఆ రక్త అపరాధం ఎవడు భరించాలి? యాజకుడు కాదా? అహరోను, ఎందుకు తెలివి తక్కువైన పని చేశావు? ఇది నువ్వు చేసే పద్ధతి కాదు కదా, ఇది నడిపించే పద్ధతి కాదు కదా. దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఈ సహవాసములో నిన్ను చేర్చి ఈ సహవాసాన్ని నీ చేతులకు ఎందుకు అప్పగించాడు? లోకంలో ఎవరు లేరని నిన్ను కోరుకున్నాడేంటి? ఎందుకని? నీవు ఈ ప్రజలను సరైన మార్గంలో పెడుతామని కదా. మోసే దిగిరానే వచ్చాడు.
వచ్చి చూస్తే అందరు గుంపు చేరి, అబ్బో మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుని చెప్పి స్టోర్ అంతా అక్కడ రాయబడి ఉంది. తినుటకు, ఆడుటకు, పాడుటకు, అబ్బో వరుస వాయులు తప్పి చెయ్యకూడని పనులు చేస్తూ దేవునికి కోపం తెప్పించారంటండి. ఇక మోసే చూసి మండిపడ్డాడు, ఒరేయ్ ఎంతకాలం రా ఐగుప్తు దేశం నుంచి ఈనాటి వరకు మేము నడిపించే దేవుణ్ణి విడిచి మీ పద్ధతులు మార్చుకొని, మీ నడవడిక మార్చుకొని తిరుగుతున్నారే. దేవుడు ఉపదేశించిన ఉపదేశం ఇది కాదు కదా. అక్కడ ఎవడొకడు ఉంటాడు కదండి, అందరూ ఆ కోవుకు చెందిన ఉంటారేంటి? అందరూ తినేదానికి, అందరూ పాడేదానికి, అందరూ ఎగిరేదానికి ఉంటారేంటి? ఎవడొక నీతిమంతుడు ఉంటాడు కదా. ఆయన చెప్పినట్టున్నాడు, మోసే బాబు మాది ఏం తప్పు లేదయ్యా, ఇక పాస్టర్ ఏం చేయాలి? సరే మేము బుద్ధి ఉండి అడిగాం, ఏం చేయాలి? యాజకుడు హెచ్చరిక చేయాలి కదా, హెచ్చరిక చేసి మమ్మల్ని సరైన రీతిలో నడిపించాలి కదా. ఒకవేళ మేము మా హృదయం నోచుకోవచ్చు, ఒకవేళ మేము ఆ సేవకుడి మీద పగను పెంచుకోవచ్చు, అయినా యాజకుడు ఏం చేయాలి? ఇది సరైనది కాదని తెలియచేయాలి కదా. తెలియచేయకపోగా ఏం చేశాడు? అడుగు. ఏంటి అహరోను ఏం చేసావంటే, ఏం చేద్దాం, వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు చేయమన్నారయ్యా, వాళ్ళు ఏం ఒప్పుకోవట్లేదయ్యా. ఒరే వాళ్ళు ఒప్పుకున్నది ఏంటి? వాళ్ళు చేయమంటే నువ్వు చేస్తావా? వాళ్ళు చెందమంటే నువ్వు చెందుతావా? నువ్వు చేసిన తప్పు అని గుండె పగిలేటట్లుగా బాధపడుతూ ఒక్కసారి విసిరి కొట్టండి దేనిని? ఆజ్ఞలను. ఆ రోజు ఎంతమంది చచ్చారు చెప్పండి? ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను, వినండి. ఎందుకు దేవుడు మనతో రావట్లేదు? ఎందుకు దేవుడు మనతో ఉండట్లేదు? ఎందుకు దేవుడు మన పట్ల మేలు చేయట్లేదు? అంటే మనము పద్ధతిని విడిచి ప్రవర్తిస్తున్నాం, మనము దేవుడిచ్చిన నియమాన్ని తప్పి బ్రతుకుతున్నాం, దేవుడిచ్చిన నియమం ప్రకారం వెళ్ళట్లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం కట్టుబడటం లేదు. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథములు ఎలా రాశారో అలా ప్రవర్తించండి. సర్లే దేవుడు మరలన్నాడు, వచ్చేయి పైకి వచ్చేయి అన్నాడు. ఈ దైవ సేవకుడు పైకి వెళ్ళాడు. ఈ ప్రజలందరూ రండి కింద చేరి ఇంకేం చేస్తా, తప్పదు కదా. అందితే జుట్టు, అందకపోతే ఏంటి? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. లోక సామెతలండి. అందితే జుట్టు పట్టుకుని, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. తిన్నగా వచ్చేసారు, అయ్యా దుర్మార్గులం అని ఏదో కూర్చున్నారు. మోసే వచ్చి దేవుణ్ణి అడిగాడండి. దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, అరే బాబు ఇప్పటి వరకు వీళ్ళతో వచ్చా, ఇక నేను రాను అన్నాడు. ఖచ్చితంగా చెప్పేశాడండి. ఎవరు? దేవుడు చెప్పాడు, నేను రానులే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు నాకెందుకంట ఈ బాధ? నేనేదో వారి మేలు కోరా. ఎవరన్నమాట? దేవుడు చెప్తున్నారు, నేను వారి మేలు కోరాను, వారి మేలు కోరిన వాడై వారిని తీసుకొని వచ్చి వారికి ఒక ఆజ్ఞను ఇస్తే వారికి నచ్చిన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. నేను రాదలుచుకోలేదు, పో మోసే ఎందుకు ఈ గోల? ఒకవేళ వచ్చాననుకో, నాకు వచ్చే కోపంను బట్టి, నాకు వచ్చే ఈ కోపం నాకు విపరీతంగా వస్తుంది మోసే, నా వల్ల కాదు, నేను వచ్చానంటే వాళ్ళని చంపేస్తాను. దేవుడు అంటున్నాడన్నమాట. నేను వస్తే సహించలేను వారిని, నేను అడుగు పెట్టానంటే వీరిని పతనము చేస్తా, వీరిని నిర్మూలన చేసేస్తా. అందుకని నా ఉగ్రత వారి మీద పడకుండా నేనే కొంచెం వెనక్కి వెళ్తానులే, ఎందుకు ఈ గోల, వాళ్ళ సావు వాళ్ళ జామును అన్నాడు. అప్పుడు మోసే ఈ మాట విని గుండె పగిలిపోయిందండి. ఇప్పటి వరకు పడిన బాధ, పడిన శోధన చాలు, నా మాట వినండి. ఇప్పుడు దేవుడు మనతో రాడంటున్నాడు కదా, దేవుడు మనతో ఉండనంటున్నాడు కదా. దేవుడు లేకపోతే మనం ఏమి సాధించలేం, దేవుడు లేకపోతే మనం గమ్యము చారలేం. నా మాట వినండి. అంటే అహరోను పక్కన పెట్టేసి ఇప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. ఏ మాట విన్నారు వాళ్ళు? దేవుడు మనతో రాడు అన్న దుర్వార్తను విన్నారంటండి. ఏ వార్త విన్నారంట? ఏంటండి? వారు భావించేశారు, ఆయన లేకపోతే మాకు మనుగడ లేదు,
ఆయన లేకపోతే మేము గమ్యము చారలేం కనుక ఆయన మాతో ఉండినట్లుగా, మాతో నిలుచున్నట్లుగా, ఆయన మాతో వచ్చున్నట్లుగా మరలా మేము పశ్చాత్తాప పడుతాం అని యేసుక్రీస్తు వారితో లేడు అన్న సంగతిని విని, ఆ దుర్వార్తను విని తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నువ్వు మాతో ఉండకపోతే ఎట్లా, నువ్వు మాతో రాకపోతే ఎట్లా? అప్పుడు ఎలిగా వీళ్ళకి ఏంటి కళ్ళు అప్పుడు తెలుసుకున్నారు. ఒరే నిజమే కదా, మనం నడిపించబడిన మార్గం ఇది తప్పు కదా, మనం వెళ్ళిన మార్గం ఇది సరైనది కాదు కదా, ఇప్పుడు పశ్చాత్తాపపడుదాం. ఇప్పుడు ఉపదేశం తెలుసుకున్నాం కదా, ఉపదేశంలో నిలబడ్డాం కదా, ఉపదేశంతో అంటుకట్టబడ్డాం కదా, ఇప్పుడు మన మనసును మార్చుకొని పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజారుదాం అని తిన్నగా దేవుని సన్నిధిలోకి వచ్చేసారండి. ఎలా వచ్చేసారు? రాడు అన్న దుర్వార్తను విని దేవుని పాదాలు పట్టుకొని ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు. ఎలా కన్నీరు కారుస్తున్నారు? ఏదో కార్చాలి అన్నట్లుగా కాదండి. లేఖనం రాయబడిన మాట తెలుసండి, వారికి విలువ కలిగిన వస్తువులన్నీ పక్కన పెట్టేశారు. విలువ కలిగినవి అనే దానికంటే వారికి కలిగిన ఘనత, వారికి కలిగిన స్థితి, వారికి కలిగిన హోదా అన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో తను తగ్గించేసుకున్నారండి. మాకు ఘనతలు వద్దు, నీవు మాతో పాటు మాకు చేరవలసిన గమ్యాన్ని చేరుస్తే చాలు అన్నారు. ఇక తను తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి అడిగితే ఇప్పుడు దేవుడు అంటారు, సరేలే మోసే, నాకైతే వీలు కాదులే, నా మాట విను. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, మళ్ళీ వాళ్ళు మారరు, వాళ్ళంతే. వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు తెలుసుగా వాళ్ళ గురించి. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన నాటి ఈనాడు చూస్తూనే ఉన్నాను కదా, నాకు తెలుసులే, నేను రాను కానీ నా దూతను నీకు ముందుగా పంపుతానన్నాడు. మోస తక్కువడా ఏంటండి? మోస తక్కువడా? నువ్వు వస్తేనే కదులుతానన్నాడు. మోస తక్కువడేం కాదండి, నీవు వస్తేనే కదులుతా. ఈ ప్రజలందరూ ఇంత కన్నీరు కారుస్తుంటే, ఇంత వేదన పడుతుంటే, గుండెలు బాదుకొని పశ్చాత్తాపడుతుంటే వారి హృదయాన్ని చూడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కసారి వారి పరీక్షించు. ఏదో తెలుసో తెలియకో జారిపోయారు ఒప్పుకుంటున్నారు కదా, పశ్చాత్తాపడుతున్నారు కదా, ఎందుకు కనికరించవు? ఎందుకు వాత్సల్యతను చూపెట్టు? నువ్వు వస్తేనే ప్రజలు తీసుకుని వెళ్తా, లేకపోతే వీళ్ళు తప్ప నన్ను కూడా చంపే ఇక్కడ అన్నాడు. ఇక దేవుడు పశ్చాత్తాపడిపోయాడు. దేవుడే, ఒరే బాబు వీడు మొండోళ్ళలాగా ఉన్నట్టున్నారా, ఇంకెక్కడ వదిలిపెడతామని. అప్పుడు మోసేతో అంటాడు, మోసే సరే నువ్వు కోరుకున్నావు కదా, నేను రాను అని మీతో చెప్పాను కదా, రాను అన్న నేనే ఇక మీదట నా సన్నిధిని నేను మీతో కూడా పంపబోతూ ఉన్నాను. నా సన్నిధిని మీతో కూడా పంపబోతూ ఉన్నాను. నేను మీతో కూడా రాబోతూ ఉన్నాను. ఇక మీదట నేను మీతో వచ్చి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ బ్రతుకులకు నేను విశ్రాంతిని కలుగ చేయబోతూ ఉన్నాను. మీ బ్రతుకులకు నేను నెమ్మదిని దయచేయబోతూ ఉన్నాను. ఈ ప్రజలు నా సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు కనుక, ఈ ప్రజలు నా పాదాలు పట్టుకొని కన్నీరు కార్చారు కనుక రాను అని చెప్పిన నేనే ఇక మీదట మీతో కూడా వచ్చి మీ బ్రతుకులకు నేను విశ్రాంతిని, ప్రశాంతతను నేను కలగచేసి చేరవలసిన గమ్యాన్ని నేను మిమ్మల్ని చేరుస్తాను. ఈ ఆరాధన నేను కూడా ఒక సేవకుడికి మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, రాను అని చెప్పిన దేవుడు వారితో వెళ్ళగలిగాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, లేఖనం అంటుంది, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధిలో ఏమయ్యారు? పశ్చాత్తాపడ్డారు కనుక, కన్నీరు కార్చారు కనుక, తను తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని నువ్వు నాతో రా అని మొరపెట్టారు కనుక, వారి పశ్చాత్తాపమును చూచి దేవుడు వారితో కూడా వెళ్ళాడంటండి. ఈ ఆరాధనలో ఈ 2వ మాసంలో నేను కూడా మీతో చెప్తున్నాను, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు చేసిన దాన్ని విడిచిపెట్టి, నీ అవిధేయతను ప్రక్కన పెట్టి, దేవుని ఆజ్ఞకు, దేవుని న్యాయ విధులకు, దేవుని కట్టడలకు నీవు లోబడి శిరస్సు వంచి ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితేనండి, గడిచిన మాసమంతా నీతో లేని దేవుడు, నీతో నడవని దేవుడు, నీతో ఉండని దేవుడు ఈ 2వ మాసంలో తప్పక నీతో కూడా రాబోతూ ఉన్నాడు. నీ పశ్చాత్తాపమును చూచి నేను వెంబడించబోతూ ఉన్నాడు. నీ పశ్చాత్తాపమును చూచి నీతో అడుగులు వేయబోతూ ఉన్నాడు. నీ పశ్చాత్తాపపు కన్నీరును చూచి నీ బ్రతుకుల్లో సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. విశ్రాంతిని దయచేయబోతూ ఉన్నాడు. ఈ మాసమంతా నీకు ప్రశాంతత కలగబోతూ ఉంది. ఈ మాసమంతా నీ
నీవు విశ్రాంతిని చూడబోతూ ఉన్నావు. విశ్రాంతి అయిన బ్రతుకు నా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. నా దేవుని విశ్రాంతిని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆయన నీతో వచ్చి నీతో ఉండి నీ కుటుంబంలో ఒక ప్రశాంతతను కలగ చేయబోతూ ఉన్నాడు. ప్రశాంతతను ఇవ్వగలిగిన దేవుడు నీతో కూడా వచ్చును గాక. అందుకే యాకోబుతో అంటాడు, నేను నీతో కూడా వస్తా. ఎప్పుడు వస్తాడు ఆయన మనతో అంటే, ఆయన రాడు అన్న సంగతిని విని మనం పశ్చాత్తాపడితే మన పశ్చాత్తాపమును చూచి ఆయన మరల మనతో ఇప్పటి వరకు రాను అన్న దేవుడు నీతో వచ్చునుగాక, రాను అన్న దేవుడు నీతో వచ్చి అద్భుతం చేయునుగాక. ఒకటి, ఎప్పుడు ఆయన మనతో వస్తాడు అంటే మనము పశ్చాత్తాపడినప్పుడు. మొదటి మాట చెప్పాను, ఎప్పుడు వస్తాడు అని చెప్పాను. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను, ఆయన మనతో వస్తే మనకేం కలుగుతుంది. ఒకరోజు సమాజపు మందిరపు ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుతో ఓ మాట అంటున్నాడు, బోధకుడా, అయ్యా నాకు ఒక్క కుమార్తె ఉందయ్యా, చిన్నది. ఆ అమ్మ కూడా ఎలా ఉంది అంటే చావు బ్రతుకుల మధ్యలో ఊగిసలాడుతుంది. అట చావలేక ఇటు బ్రతకలేక. బిడ్డను చూస్తేనేమో మా గుండె తరుక్కపోతుంది. సరే చనిపోతే అన్న వెళ్ళి భూస్థాపన చేసి ఏదో 2-3 రోజులు ఏడ్చి మళ్ళీ మా పనులు మేము చేసుకునేవాళ్ళము. అట చావట్లేదు, అట బ్రతుకులేదు, రెండింటి మధ్యలో ఊగిసలాడుతుంది. అయ్యా ఏం చేయాలో అర్థం కాక ఆ పసిబిడ్డను చూస్తేనే గుండె తరక్కపోతుంది అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈ అధికారి అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఏం కావాలో నా వలన? ఏం లేదయ్యా, ఒకసారి నువ్వు నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద నీ చేతులుంచి నీవు ప్రార్థన చేస్తే నా బిడ్డ బ్రతుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది గనక నాతో పాటు నా ఇంటికి రా అని ఈ వ్యక్తి ఆహ్వానించాడని. ఎవరిని? యేసుక్రీస్తును. లేఖనములో రాయబడిన మాట ఏంటంటే ఆయన అతనితో కూడా వెళ్ళెను. రెఫరెన్స్ చెప్తానులే, మీరు చూడండి. లేఖనములో గ్రంథస్థం చేయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు అధికారితో పాటు ఎక్కడికి వెళ్ళాడట? ఇంటికి వెళ్ళెను. ఆయన ఇంటికి వెళ్ళకముందు జరిగిన ఒక చిన్న సంభవం చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ఆయన ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళుతున్నారు. కొంచెం లేట్ అయింది. అంతలో ఇంటి దగ్గర నుంచి ఒక కపురు వచ్చేసింది. కొందరు ఒక కపురు మోసుకొని వచ్చారు. వీళ్ళు ఎక్కడైనా ఉంటారు ఈ కపురు మోసేవాళ్ళు. ఇక్కడ మాటలు అక్కడికి మోస్తారు, అక్కడి మాటలు ఏదంత సీరియస్ అయిపోతున్నారమ్మా. మనం బాగా మోస్తాం, మనకు అలవాటు కదా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ సానింపు వేసేవమ్మ, అక్కడి మాటలు ఎక్కడ చెప్పి మంచిన చెడుగా చెప్పి నచ్చగొట్టె పనులే మానక్క ఓ సుబ్బక్క కదా. ఇది మాట అక్కడి మాటలు ఎక్కడ అబ్బో ఎంత బ్రహ్మాండంగా మోస్తామో మనం కదా. వార్త మోసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గర అధికారం ఉంటే, అరే బాయ్ ఇంకా ఎందుకు ఆయన శోధిస్తావు సామె, నీ కుమార్తె చనిపోయింది. ఏ వార్త తెచ్చారు? ఇంకెందుకు ఆయన విసిగిస్తావు? ఆయన వచ్చి చనిపోయిన దాన్ని ఏం చేస్తాడు? చూసిపోవడం తప్ప. నా మాట విను, బోధకుడిని విసిగించవద్దు, ఆయన వదిలేయి, నువ్వు వచ్చేయి అన్నారు. ఏ కాడికి ఇతను యేసుక్రీస్తును వదలట్లేదండి. రే బాధ నాది, కడుపు కోత నాది, మర్యాదగా మీరు వెళ్ళండి రా, ఆయన్ని తీసుకొని రావాలి నా ఇంటికి, మీరు వెళ్ళండి. ఒరే బాబు చెప్తే వినరా? నీ కుమార్తెక లేదు, ఏదో అనారోగ్యం బాగలేకపోతే ఆయన వచ్చి నెత్తి మీద చేపెడితే బాగవుద్ది అనుకోవచ్చు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది గనుక నువ్వు వచ్చాయి అంటే అతడు తిట్టి వారిని పంపించాడండి. యేసుక్రీస్తు అతనితో అంటాడు, తమ్ముడా
నువ్వు నా దగ్గరికి వచ్చావా? వచ్చానయ్యా. ఎలా వచ్చావు? నిన్ను నమ్మి నేను వచ్చానయ్యా. మరి నీవు నన్ను నమ్మి వచ్చినప్పుడు నేను నీ పట్ల ఎందుకు అద్భుతం చేయను? నమ్మిన మనిషి అయితే మోసం చేయవచ్చు, నమ్మిన రాజు అయితే మోసం చేయవచ్చు. అందుకే కీర్తన గ్రంథం చక్కగా రాయబడిన మాట, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఇతను అంటాడు, నిన్ను నమ్మానయ్యా. దేవుడు అంటారు, నన్ను నమ్మినవాడు ఎప్పటికీ మోసపోలేదు, నన్ను నమ్మిన వానికి ఎప్పుడు కీడు జరగలేదు. అవునా కదా? ఏంటండి, దేవుణ్ణి నమ్మి మోసపోయిన చరిత్ర మనకు ప్రపంచంలో కనపడదు. మనిషిని నమ్మి మోసపోయిన చరిత్ర కట్టలు విప్పొచ్చు, మనం కట్టలు విప్పొచ్చు. నీవు నన్ను నమ్మి వచ్చావు కనుక నేను నీ పట్ల అద్భుతం చేస్తానని తిన్నగా యేసు ప్రభు అతనితో కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి? యేసు ప్రభు ఎవరితో వెళుతున్నాడు? అధికారితో. తిన్నగా అధికారి ఇంటి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ కొన్ని గుంపులు ఉన్నాయండి. యేసు ప్రభు, ఆ బుడది, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న యేసు ప్రభుని వెంబడించిన అనుకోని కాసేపు వీళ్ళు ఉన్నారు. ఎక్కడా? ఆ ఇంట్లో. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో ఒక మాట్లాడమ్మా, ఇక చాలులే, నీ తల్లిదండ్రులు దుఃఖంతో ఉన్నారు, ఈ ఇల్లు అంత దుఃఖంతో నిలిచిపోయింది. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను అడుగు పెట్టిన చోట ఏముండదు? దుఃఖము ఉండదు. నేను అడుగు పెట్టిన చోట ఏముండదు? మరణము ఉండదు. నేను అడుగు పెట్టిన చోట ఒక అద్భుతం జరుగుతుంది అని ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒకటి అన్నాడు, చిన్నదానా, మరణావస్థలో పడుకొని ఉన్న చిన్నదానా, లెమ్మని ఆజ్ఞాపించుచున్నాను అని యేసయ్య ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే యేసయ్య స్వరం ఆ చిన్నదాన్ని గుండెను తాకిందో, మరుక్షణమనండి చనిపోయి పాడ మీద పడుకున్న ఆ చిన్నది దిగ్గున లేచి కూర్చుందండి. దిగ్గున లేచి కూర్చుంది. ఆ చిన్న బిడ్డ జీవమును పొందుకొని ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరిని చూస్తుంది. ఒక ప్రక్క యేసు ప్రభును చూస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఆ చిన్న బిడ్డను పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తేనండి, ఆ ఇల్లు ఎలా ఉంది? ఇల్లంతా ఏ విధంగా మార్చబడిపోయింది? దుఃఖము తొలగిపోయి, మరణము తొలగిపోయి, ఆ ఇంట్లో సంతోషము, ఆ ఇంట్లో జీవము ఉట్టిపడిందండి. ఎందుకని? ఒకప్పుడు ఎందుకు మరణం, అంతకుముందు ఎందుకు దుఃఖం అంటే యేసు ఆ ఇంటిలో లేడు. యేసు లేకపోయినందువలన ఆ ఇల్లు కన్నీళ్లతో బ్రతుకుతుంది. యేసుక్రీస్తు ఆ ఇంట్లో లేకపోయినందువలన, వారితో నిలిచి ఉండకపోయినందువలన ఆ ఇంటిలో మరణం, ఆ ఇల్లు మొత్తం మరణావస్థలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఇల్లు జీవంతో నింపబడి సంతోషానికి నాంది పలికిందండి. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న నా దేవుని మాట ఏంటంటే, గడిచిన మాసం అంతా నీ ఇల్లుగా ఉందా? ఏం మాట్లాడారేంటండి? నీ ఇల్లుగా లేక నీ ఇల్లు ముళ్ళుగా మలచబడలేదా? నీ ఇంట్లో సంతోషము కరువై నీ ఇంట్లో దుఃఖము కలగలేదా? నీ ఇంట్లో మరణకరమైన పరిస్థితులు నీ ఇంటిని ఆవరించి నెమ్మది లేకుండా చేయలేదా? ఎందుకంటే దేవుడు నీతో లేడు. దేవుడు నిలిచి నీ ఇంట్లో అడుగు పెట్టలేదు. నీతో ఉండేదానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకే నీ కుటుంబంలో ఏం కలిగింది? మరణం. ఏ మరణం? ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన జీవమును పొందుకోవలసిన నీవు ఆత్మీయతలో సచ్చావు. దేంట్లో? పాపములు, అపరాధములు. ఏ పాపము, ఏ అపరాధం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించి నీ ఆత్మీయ జీవితమును చంపుకున్నావు. ఆజ్ఞ అతిక్రమించి నీ ఆత్మీయ స్థితిని నిత్య నరకానికి ఈడ్చుకొని వెళ్ళావు.
అందుకే ఆత్మీయతలో సంతోషం లేదు, ఆత్మీయతలో ఆనందం లేదు. ఆత్మీయతలో ఆనందం కరువైపోయినందువలనే నీ ఇల్లుగా లేకుండా నీ ఇండ్లు ముళ్ళుగా గొల్లగా మార్చబడి నీ ఇంట్లో కన్నీరును చూస్తున్నావు. ఈ రోజున మనసారా ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక సంఘానికి కాపరిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి. ఎక్కడ నీవు చనిపోయావు నీ ఆత్మీయ స్థితిని, ఎక్కడ నీ ఆత్మీయ స్థితిని చంపుకొని బ్రతుకుతున్నావో, యేసుక్రీస్తు ఉండవలసిన నీ హృదయంలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వక ఒకవేళ మనుషునికి ఇచ్చావేమో, యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండి నీ హృదయంను వెలిగించవలసిన దేవుడు నీ హృదయంలో లేక నీకు నచ్చిన వాడికి, నీకు మెచ్చిన వాడికి ఒకవేళ స్థానమును ఇచ్చి దేవునికి దూరమైపోయి నీ ఇంట్లో నరకముగా నీవు మార్చుకున్నావేమో నాకు తెలియదండి. నిన్ను మనసుతో కోరుకొని నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు మనసు విప్పి అధికారి యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను తన ఇంటికి తీసుకొని వచ్చినట్టుగా ఈ ఆరాధనలో నా యేసయ్యను నీ ఇంటికి తీసుకొని వెళ్ళగలిగితే, ఈ ఆరాధనలో నా దేవుని పట్టుకొని నీవు ముందుకు తీసుకొని వెళితే, నా దేవుడు నీతో వచ్చున్నట్లుగా నీవు ఆయన బ్రతిమిలాడగలిగితే, నా దేవుడు నీతో ఉండినట్లుగా నీవు నమ్మకం ఆయన మీద పెట్టుకోగలిగితే, నిశ్చయముగా అధికారి ఇంటికి వెళ్ళి అధికారి ఇంట్లో అద్భుతము చేసిన దేవుడే ఈ ఆరాధన విడిచి వెళుతూ ఉండగానే నీ నమ్మకము చొప్పున నా ప్రభు నీతో కూడా రాబోతూ ఉన్నాడు. నా ప్రభు నీతో కూడా వచ్చి నీ ఆత్మ సంబంధమైన జీవితమును వెలిగించబోతూ ఉన్నాడు, నీ ఆత్మీయతను వెలిగించబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ కుటుంబంలో, నీ జీవితంలో దుఃఖము లేకుండా నా దేవుడు నీ కుటుంబపు నోటి నిండా సంతోషాన్ని నింపబోతూ ఉన్నాడు, సంతోషమును దయచేయబోతూ ఉన్నాడు. ఆనందకరంగా బ్రతకబోతూ ఉన్నావు. ఆనందకరంగా బ్రతుకున్నట్లుగాను నా ప్రభువు నీతో కూడా వచ్చుటకు సిద్ధమై ఉన్నాడు. ఆయన నీతో రాబోతూ ఉన్నాడు, నీతో ఉండబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీతో అడుగులు వేయబోతూ ఉన్నాడు. అదుగో అదుగో నీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు. విశ్వసించు, విశ్వసించు. నా ప్రభు నీతో అడుగులు వేసడానికి సంసిద్ధమై ఉన్నవాళ్ళ ఆయన నీతో వస్తే, నీతో అడుగులు వేస్తే, నీ కుటుంబం అడుగు పెడితే అద్భుతం, అద్భుతం, అద్భుతం నీవు చూడబోతూ ఉన్నావు, చూడబోతూ ఉన్నావు, చూడబోతూ ఉన్నావు. నా దేవుడు నీ కుటుంబంలో అడుగుపెట్టి నీ మరణమును కొట్టివేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నాడు. జీవమును కలగచేయబోతూ ఉన్నాడు, ఆనందమును అనుగ్రహించబోతూ ఉన్నాడు, సంతోషమును దయచేయబోతూ ఉన్నాడు. అందుకే చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నేను నీతో కూడా రాబోతూ ఉన్నాను, నీతో కూడా రాబోతూ ఉన్నాను, నీతో కూడా రాబోతూ ఉన్నాను, నీతో కూడా వచ్చి నీకు విశ్రాంతిని కలగచేయబోతూ ఉన్నాను, నీతో కూడా వచ్చి నీకు సంతోషం ఇవ్వబోతూ ఉన్నాను. నా దేవుడు అట్టి కార్యమును జరిగించుటకు ఈ 2వ మాసంలో నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించు, చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించు. నీవు ఆయనను స్తుతిస్తూ ఉండగానే ఆయన నీతో అడుగులు వేయబోతూ ఉన్నాడు, అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుకు దూరమైన దేవుడు వారితో నడిచాడు కదా, నీకు దూరమైన వాడు నీతో నడవబోతూ ఉన్నాడు. భయపడకు, భయపడకు. ఇప్పటి వరకు దేనిని చూసి నీవు భయపడ్డావు, వాటన్నిటిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు, వాటన్నిటిని కొట్టివేయబోతూ ఉన్నాడు. సమాధానకర్తగా నీతో అడుగులు వేసడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. ఆ యేసు మీద నీవు నమ్మకం పెట్టుకోగలిగితే ఆ యేసే ఇదిగో ఈరోజు నీతో కూడా అడుగులు వేసి నీ కుటుంబంలో నిలిచి నీ దుఃఖానికి కారణం ఏదో, నీ దుఃఖానికి కారణం ఏదో అక్కడ అద్భుతం చేసి మరణకరమైన పరిస్థితులను దేవుడు తీసివేసి నా ప్రభు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు నిత్య సంతోషాన్ని దయచేయబోతూ ఉన్నాడు, నిత్య సంతోషం నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక నీ కన్నీడు చూచి మౌనంగా ఉండే దేవుడు కాదు, నీ కన్నీడు చూచి నీ యొద్దకు దిగి రాగలిగిన వాడు, నీ కన్నీడు చూచి నీ యొద్దకు దిగి వచ్చి అద్భుతం చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ ఆరాధనలో నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నీవు నా యొద్దకు నమ్మిక చొప్పున వచ్చావు గనుక నేను నీతో కూడా వచ్చి నీ ఇంట్లో అడుగుపెట్టి నీ దుఃఖాన్ని తీసివేసి నేను నీకు సంతోషమును దయచేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే
ఈరోజు నువ్వు చేయవలసిన ఓ చిన్న ప్రార్థన ఏంటంటే, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు కలిగి కన్నీరు కారుస్తున్నావో ఈరోజు దేవునితో చెప్పండి. ఎవరితో మాట్లాడండి. అందుకే దావీదు తన కీర్తనలో ఒక మాట రాస్తారు. దావీదు దేవుని సన్నిధిలో చేరి తనకు కలుగుతున్న వాటన్నిటిని బట్టి ప్రార్థించాడంట. అయ్యా, నా కన్నీరును చూచి నా కన్నీరును చూచి నీవు మౌనముగా ఉండవద్దయ్యా. నేను అనే మాట, దావీదు దేవుణ్ణి అడిగాడు కదా, ఈరోజు ప్రభువుని అడగండి. అయ్యా, నాకు ఈ విషయంలో కన్నీరు కలుగుతుంది, నువ్వు లేకపోయినందువల్ల నీ కన్నీరు నేను చూస్తున్నాను. నా కుటుంబంలో రాకపోయావా, నా జీవితంలో అడుగు పెట్టకపోయావా, నా కుటుంబంలో నిలిచి ఉండకపోయావా అని ఈరోజు ప్రభువుని అడగండి. నిశ్చయముగా నా ప్రభు నీ కన్నీళ్లను తుడిచివేసేదానికే ఈరోజు మీ చెయ్యి పట్టుకొని మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. మీ చెయ్యి పట్టుకొని మీతో కూడా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చి మీ కన్నీళ్ళంతటిని దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. ఇక నిత్య ఆనందం మీ కుటుంబాలు నా దేవుడు నిలబెట్టును గాక. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. ఓ సేవకుడిగా నేను కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. నిజమే నాయన, గడిచిన మాసం నీవు మాతో లేవు కనుకనే మాకు విశ్రాంతి లేదు. నీవు మాతో లేవు కనుకనే మా కుటుంబాలలో సంతోషము లేదు. ఈరోజు పశ్చాత్తాపడుతున్నాము నాయన. నీవు మాతో కూడా వచ్చి మా కుటుంబంలో ఐక్యతను, నెమ్మదిని, సమాధానంను, ఒక విశ్రాంతిని మీరు కలగచేయండి. ఎందరైతే కోరుకున్నారో ప్రతి కుటుంబంలో విశ్రాంతి కలుగునుగాక, ప్రతి కుటుంబం ఐక్యతలు నిలిచి ఉందురుగాక, ప్రతి కుటుంబం ఆనందకరంగా సాగి వెళుదురుగాక. తండ్రి, వీరితో కూడా వెళ్ళి వీరి పట్ల ఒక అద్భుతమైన మీ కార్యం జరిగించండి నాయనా. మీరు మాతో కూడా ఉంటే మా ఇంట్లో ఉన్న దుఃఖం తొలగిపోయి సంతోషం కలుగుతుందన్నట్లుగా అధికారి ఇంటికి వెళ్ళావు కదా, ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి ఇంటికి మీరు వెళ్ళబోతున్నందుకై మీకు స్తోత్రం. ప్రతి ఇంట్లో మీరు అడుగు పెట్టబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన. ప్రతి ఇంట్లో ఉన్న దుఃఖం తొలగిపోఉన్నట్లుగా, ప్రతి ఇంట్లో ఉన్న కన్నీరు తుడిచివేయబడినట్లుగా, ప్రతి ఇంటికి సంతోషం కలుగునట్లుగా, ప్రతి నోటి నిండా నవ్వు కలుగునట్లుగా అద్భుతమైన కార్యమును జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఆరాధనలో పాలు పొంది ఆయన నాతో కూడా రావాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు వారితో కూడా వెళ్ళి విశ్రాంతిని, సంతోషమును ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ఈ సంఘమునకు దేవుడు దయచేయును గాక. ఆమెన్.